హాయ్ అండి, వెల్కమ్ టు సుషిప్త వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఒక కొత్త వీడియోతో వచ్చేసానండి మీ ముందుకైతే. నా వీడియోస్ చూసి లైక్ ఇచ్చే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ ఉండాలి. మీ లైక్ అయితే నా వీడియోస్కి ఇవ్వండి, కామెంట్స్లో పెట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన కోరికలు 6 రోజుల్లో ఎలా తీరుతాయంటే క్షిప్ర గణపతి పూజ ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఏంటో మనం తెలుసుకుందామండి. మన కోరికలు ఏవైనా సరే 6 రోజుల్లో తీరుతాయండి. ఇది 100% అండి. క్షిప్ర గణపతి పూజ ఏ రోజు చేసుకోవాలంటే చవితి నాడైనా, స్వామికి ఇష్టమైన బుధవారమైనా, లేకపోతే సంకటహర చతుర్థి రోజైనా చేసుకోవచ్చు స్వామి పూజకి కావాల్సినవి అయితే 5 రకాల పువ్వులండి. కలవలు, మందార, జాజి, తామర, సంపెంగులు ఇవన్నీ లేకపోయినా మనకి అందుబాటులో ఉన్నాయి. కానీ జిల్లేడు పువ్వులైతే తప్పకుండా చూసుకోవాలండి. చామంతి మనకు అందుబాటులో ఉన్నాయి. చామంతి, మనకి మల్లెలు, జాజులు దొరుకుతాయి కదా, వీటినైతే కంపల్సరీ చూసుకోవాలి. గరిక చూసుకోవాలండి. దీంట్లో ప్రత్యేకమైంది ఏంటంటే గోమయం అండి. స్వామికి గోమయంతో మనం పూజ చేసుకోవాలి. గోమయం పెట్టి జిల్లేడు ఆకులైతే కంపల్సరీ. జిల్లేడు ఆకులు దొరకకపోయినా మామిడి, తమలపాకులతో కూడా మనం చేసుకోవచ్చండి. స్వామికి నైవేద్యం అటుకులు, బెల్లము, 5 దీపాలు పిండితో చేసుకున్నానండి నేను. ఇలా జిల్లేడు పువ్వులు, జిల్లేడు ఆకులు తప్పకుండా స్వామికి ఇష్టమైనవి. గరిక, ఈ 3 అయితే కంపల్సరీ తెచ్చుకొని పెట్టుకోవాలండి. లేదు మాకు దొరకలేదు, అందుబాటులో లేవు అంటే, పువ్వులు కూడా లేవంటే అక్షంతలతో మనం చేసుకోవచ్చు. స్వామికి ఇలా పీట వేసుకోవాలండి. మొదటగా పీట వేసుకొని పీటని పూజించుకొని, పీట పైన కాస్త కొన్ని బియ్యం పోసుకోవాలండి. గుప్పడంత బియ్యం పోసుకొని మనము స్వామికి పీట ఏర్పాటు చేసుకుంటున్నాం కదా, స్వామికి ఇష్టమైనది గరిక. ఈ గరికను కూడా మనము నీళ్ళల్లో కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా పీట పైన నేను పరుస్తున్నాను చూడండి. ఇలా పరిచినాక గరికతోనే మనము పీట మీద పరవాలండి స్వామికి. ఇలా పరిచినాక మనము ఏవైతే జిల్లేడు ఆకులు తెచ్చుకున్నామో ఆ జిల్లేడు ఆకులు కూడా నేను పెట్టుకుంటున్నానండి. జిల్లేడు ఆకులు దొరకకపోయినా సరే, మాకు జిల్లేడు ఆకులు దొరకలేదండి అంటే తమలపాకులతోనైనా సరే మనము స్వామికి పీట చేసుకోవచ్చు, పీఠం పైన వేసుకోవచ్చు. నాకు జిల్లేడు ఆకులు దొరికినాయండి. ఆ జిల్లేడు ఆకులు కూడా మనము పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇలా బొట్లు పెట్టుకోవాలండి. 5 ఆకులు అయితే వాడాలండి తప్పకుండా. ఏవైనా సరే, అవి మామిడి అయినా సరే, తమలపాకులైనా సరే, జిల్లేడు ఆకులైనా సరే, ఇలా 5 ఆకులు వాడినాక స్వామికి పీట ఏర్పాటు చేసుకుంటున్నాం కదా, ఆవు పేడతో కాస్త మనము మొదటగా నేనైతే ఏదైతే పెట్టుకుంటున్నానో స్వామిని ప్రతిష్ఠ చేసుకుంటున్నానో, ఇది జిల్లేడు చెట్టుతో చేసిన స్వామి విగ్రహం అండి. ఆవు పేడతో మనము పీట ఏర్పాటు చేసుకోవాలండి. నేను ఇలా పెడుతున్నాను చూడండి. ఈ పీట పైన స్వామి విగ్రహం పెట్టాలండి, ప్రతిష్ఠించుకోవాలి. ఇది జిల్లేడు చెట్టుతో చేసిన శ్వేత గణపతి అయితే పెట్టుకోవచ్చు. శ్వేత గణపతి కాదండి, కాకపోతే నా దగ్గర ఇది అందుబాటులో ఉందని నేను పెట్టుకున్నాను. అలాగే మనము కాస్త గోమయం కూడా తీసుకొని పసుపు గణపతిని ఎలా చేసుకుంటామో అది కూడా చూపిస్తానండి. 5 రకాల దీపాలు పిండితో చేసుకోవాలండి. గోధుమ పిండితోనైనా సరే, వరి పిండితోనైనా సరే మనం దీపాలను పెట్టుకోవాలి. దీపంలో మనము నువ్వుల నూనెనైనా సరే, కొబ్బరి నూనెనైనా సరే, ఆవు నెయ్యితోనైనా సరే దీపం ముట్టించుకోవచ్చండి. క్షిప్ర గణపతి పూజలో విశేషం ఏంటంటే గోమయంతో కాస్త మట్టిలో పసుపు వేసి నేను స్వామి విగ్రహం చేస్తున్నానండి. మనకి జిల్లేడు చెట్టుతో చేసిన విగ్రహం దొరకకపోతే ఇలా కూడా చేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న విగ్రహము జిల్లేడు చెట్టుతో చేసింది కాదండి. శ్వేత గణపతి విగ్రహం అయితే జిల్లేడు చెట్టుతో చేసింది. అందుకే నేను స్వామివారిని ఇలా కూడా ప్రతిష్ఠించుకుంటున్నానండి. గౌరమ్మలాగా చేసుకొని మనం పూజ చేసుకోవచ్చండి. ముందుగా దీపారాధన చేసుకోవాలండి. స్వామివారికి దీపారాధన చేసుకొని షోడోపచార పూజ చేసుకోవాలి. సంకల్పం చెప్పుకోవాలండి. ఆచమానం చేసుకోవాలండి. ప్రార్థన చేసుకొని మనం పూజ మొదలు పెట్టుకోవాలండి. ఏ పూజకైతే మనము ఏదైనా సరే ఫస్ట్ సంకల్పం చెప్పుకుంటాం కదా, ఆచమానం చేసుకొని మనం సంకల్పం చెప్పుకుంటాం. స్వామి గోత్రనామాలు, ఆ రోజు తిథి నక్షత్రాలు ఏంటో చూసుకొని మనం పూజ మొదలు పెట్టుకోవాలి, సంకల్పం చెప్పుకోవాలండి. వినాయక వ్రత పుస్తకంలో ఎలాగైతే మనం వ్రత పుస్తకంలో చూస్తున్నామో అదంగ పూజ,
పత్ర పూజ 21 నామాలతో పత్ర పూజ అన్నీ ఉన్నాయి. దాంట్లో ఆ బుక్కులోనే చూసుకుంటూ నేను పూజ చేసుకున్నానండి. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. స్వామివారిని ఆహ్వానించాలి, ఆచమానం చేసుకోవాలి, షోడోపచార పూజ చేయాలండి. స్వామివారికి అయితే 21 నామాలు చెప్పుకుంటూ మనము గరికతో చేసుకోవాలండి. ముఖ్యంగా ఆ రోజు మనం వినాయక చవితి రోజు అయితే పత్రాలతో పూజ చేస్తాం కదా, కానీ ఈ పూజలో మాత్రం గరికతో పూజ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. అదంగ పూజ మాత్రం అక్షంతలతోనైనా సరే జిల్లేడు పువ్వులతో మనం పూజ చేసుకోవచ్చు. స్వామికి ముందుగా నేను స్వామికి జిల్లేడు పువ్వులతో స్వామికి స్వామిని మొదలుగా ఆహ్వానించుకొని అదంగ పూజ చేసుకుంటున్నానండి. జిల్లేడు పువ్వులతో చేసుకున్నాక 21 నామాలతో పత్ర పూజ చేశాను. ఆ పత్ర పూజ కూడా గరికతో చేశానండి. 108 నామాలు కూడా చదువుకుంటూ ఓం గం గణేశాయ నమః అని చదువుకోవాలండి. స్వామివారి నామము క్షిప్ర గణపతి. మన కోరికలు ఏదైనా సరే శీఘ్రమే కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయండి. ఇదైతే నిజమండి. ఆ సంకటాలు తీర్చే గణపతిలోనే క్షిప్ర గణపతి పూజ ఈ విధానము మనకి గణేష పురాణంలో ఉన్నదండి. ఈ క్షిప్ర గణపతి పూజ చేసుకున్నాక స్వామివారికి ఏవైతే మనం వాడామో అవి మట్టితో చేసిన వినాయకుణ్ణి కూడా మనం నిమజ్జనం చేసుకోవాలండి. కాస్త బెల్లము స్వామివారికి నైవేద్యం ఎక్కించుకొని అటుకులు బెల్లంతోనే స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. గరికతో కంపల్సరీ పూజ చేసుకోవాలి. గరిక లేనిది పూజ లేదండి. స్వామికి ఇష్టమైనది గరిక. స్వామి ప్రసన్నుడైతాడంటండి. ఆయనకి ఇష్టమైన గరిక పెడితేనే చాలు, మన కోరికలన్నీ నెరవేరుతాయండి. శీఘ్రమే మన కోరికలన్నీ నెరవేరుతాయండి. ఇది తప్పకుండా పాటించాలండి. పిల్లలు కూడా మొండి చాతలు మాని మంచిగా బుద్ధిగా చదువుకుంటారంటండి. పిల్లలతో ఓం గం గణేశాయ నమః అని 11 సార్లైనా 21 సార్లైనా మనం జపం చేయించాలి. ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం అవాయాయ నమః, ఓం స్కందాజాయ నమః, ఓం స్వామికి 108 నామాలతో పూజ చేసుకున్నానండి. 21 నామాలతో గరికతోని పూజ చేసుకుని 108 నామాలతో ఆయన అర్చన కూడా చేసేసుకొని స్వామికి నైవేద్యం ఎక్కిస్తున్నాను. అటుకులు బెల్లం అండి. నైవేద్యం ఎక్కించి హారతి ఇచ్చుకోవాలండి. హారతి సమర్పించుకొని ఈ నైవేద్యాన్ని కూడా మనము రాత్రి చంద్రుని కిరణాలు పడేటట్టు మనం పైన డాబా పైన పెట్టుకోవాలండి. ఈ కిరణాలు పడిన ప్రసాదము పిల్లలకి ఇవ్వాలండి. మొదటగా బుద్ధిహీనులైతే బుద్ధి వస్తుంది, మంచిగా చక్కగా చదువుకుంటారండి. కానీ పిల్లలకి పంచినాక మనం తినాలండి. మన కోరిక ఏదైనా శీఘ్రమే నెరవేరుతాయి. స్వామి పూజలో వాడిన వస్తువులు మనము ఎక్కడ పడితే అక్కడ మనము పెట్టకూడదండి. దోషం తగులుతుంది. నదిలో అయినా సరే బావిలో అయినా సరే ఆ మట్టితో చేసిన వినాయకుడిని మనము నిమజ్జనం చేసుకోవాలి. ఈ విగ్రహాన్ని మనం కడుక్కొని మళ్ళా పూజలో వాడుకోవచ్చు. పువ్వులు పత్రాలు ఉన్నాయి కదా, ఇవి కూడా తగలకుండా ఏదైనా చెట్ల పొదల్లో వేసుకోవాలండి మర్నాడు పూజ తర్వాత. ఇదేనండి క్షిప్ర గణపతి పూజ. ఇలా పూజ చేసుకొని నా పూజ ఇలా అయ్యిందండి. నా వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి. చంద్ర దర్శనం చేసుకొని నేను ఉపవాసం వదిలేనండి. ఉపవాసం లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఉదయము పూట. ఈ పూజ అందరూ చేసుకోవాలనే నేను ఈ వీడియో పెడుతున్నానండి. నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ అండి. ఒక లైక్ ఇస్తేనే ముందుకు వెళ్తుంది వీడియో. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో